హాయ్ అండి. వెల్కమ్ టు అమెరికా పిల్ల ఛానల్. చాలా మంది పీసీఓడి, పీసీఓఎస్‌తో సఫర్ అయ్యేవాళ్ళు. డైట్ అంటే ఏదో అని భయపడుతుంటారు. కానీ నేను నా రొటీన్‌లో హెల్తీగా తింటూ యాక్టివ్‌గా ఎలా ఉంటానో ఈరోజు చూపిస్తున్నా. నా క్లిప్స్ అన్నీ కంపైల్ చేసి ఒక ఫుల్ వీడియో లాగా గైడ్ రెడీ చేశాను. రండి చూద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్ 2 చపాతీస్ అండ్ ఏదైనా కర్రీ. ఇది రెగ్యులర్ లంచ్ ప్లేట్ అన్నమాట. పీసీఓడి ఉన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. చపాతీస్‌తో పాటు వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. సో నేను ఇలా బ్రోకలీ, స్టర్ ఫ్రై అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుంటా. ఇది డీప్ ఫ్రై కాదు, జస్ట్ షాలో ఫ్రై అంతే. సో లెస్ ఆయిల్, మోర్ న్యూట్రిషన్. బ్రోకలీ ఇంకా ఎగ్ వల్ల మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెగా లంచ్ అనమాట. ఇది కొంచెం హెవీ లంచ్. సో 2 చపాతీస్, ఒక కర్రీ, దీనికి తోడు స్టీమ్డ్ గ్రీన్ బీన్స్ అండ్ బ్రోకలీ. సో చపాతీ నేను చేసుకుంటా 2 చపాతీ. ఇక్కడ గ్రీన్ బీన్స్ అండ్ బ్రోకలీని స్టీమ్ చేసి స్టర్ ఫ్రై చేసి దాంట్లో నా దగ్గర ఉన్న ఏదైనా ఒక స్పైస్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటా. కొబ్బరి కారం అని ఉంటుంది, అది వేసి ఇలా జస్ట్ స్టర్ ఫ్రై చేస్తా. సూపర్ ఉంటుంది. ప్రోటీన్ కోసం 2 బాయిల్డ్ ఎగ్స్ పక్కా. ఇలా వెజ్జీస్ ఇంకా ఎగ్స్ తిన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. మీరు బాయిల్డ్ ఎగ్స్ తినలేకపోతే హాఫ్ బాయిల్డ్ చేసుకోండి, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్. చూడండి నా ప్లేట్ ఎలా ఉందో కలర్ఫుల్గా. మీరు ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేయాలి. మనం ఎంత తక్కువ ఆయిల్ వాడితే అంత మంచిది. బట్ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకే నేను ఆల్రెడీ స్టీమ్ చేసేసిన తర్వాత ఫ్రై చేస్తా. సో 2 బాయిల్డ్ ఎగ్స్ యాడ్ అయ్యాక నా ప్లేట్ కంప్లీట్ అయిపోయింది. ఇది టమ్మీ ఫుల్ అయిపోతుంది మనం తినేసరికి. ఫుడ్ ఆర్డర్లో తినడం కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వెజ్జెస్ తినాలి, ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి ఫస్ట్. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా, సాలెడ్స్ తింటారు అందరూ ఏదైనా తినే ముందు. నేను ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి వీడియోస్, రెసిపీ వీడియోస్ అయితే పెడతాను. ఇవి అన్నీ నేను అప్పుడప్పుడు తీసుకున్న వీడియోస్. నెక్స్ట్ వీడియోస్లో మాత్రం పక్కా ప్రతి ఒక్క రెసిపీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఇది జస్ట్ నా లంచ్ సిరీస్ లాగా అనుకోండి, నేను ఎలాంటి ఫుడ్ తింటాను నా లంచ్లో అని. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ రైస్ అండ్ సోయా కాంబో. నా ప్లేట్ చూడండి ఫుల్ గ్రీన్గా ఉంది కదా, ఇది గ్రీన్ రైస్. పాలక్ లేదా మేతితోనే చేస్తా. దీంతో పాటు 2 ఎగ్ ఆమ్లెట్, ఇంకా సోయా చంక్స్ క్యాబేజ్ కర్రీ. వీట్ పరాటా కూడా ఉంది టేస్ట్ కోసం. ప్రోటీన్ అండ్ ఫైబర్తో నిండిన ఈ లంచ్ ప్లేట్ తింటే మాత్రం మధ్యాహ్నం అస్సలు నీరసం రాదు. ఇంకా ఫుడ్ కూడా చాలా టేస్టీ అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా ప్లెయిన్ రైస్ తినను, అందులో ఏదో ఒకటి యాడ్ చేసుకొని చేసుకుంటా. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ రైస్, సోయా చంక్స్ విత్ బ్రోకలీ, క్యారెట్స్ కూడా వేసిన అనుకుంటా. ఇలా అన్ని వెజ్జీస్ వేసుకొని కలర్ఫుల్గా డిఫరెంట్గా చేసుకోవాలి మనం. రైస్ క్వాంటిటీ తక్కువ ఉండేటట్టు, టోఫు ఆర్ పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. వెజ్జీస్ కూడా సోయా చంక్స్, గ్రీన్ బీన్స్ అవన్నీ. నేను పరాటాలో అసలు ఆయిల్ వేయను, బికాస్ ఆల్రెడీ పరాటాలో చాలా ఆయిల్ ఉంటుంది. ఇది వచ్చేసి చనా కర్రీ. పరాటా అండ్ చనా కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి, మీరు అన్హెల్దీ ఏదైనా తింటున్నప్పుడు కొంచెం తినండి. నేను అందుకే ఇక్కడ ఓన్లీ 2 పరాటాస్ విత్ చనా కర్రీ తింటున్నా. చనా కర్రీ రెసిపీ కావాలంటే నేను అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తా. ఇది నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చనా కర్రీయే. ఆ రెసిపీస్ అన్నిట్లలో నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తా. చపాతీస్ ఎప్పుడైనా వెజిటేబుల్ కర్రీస్, ఏ కర్రీ అయినా ఓకే, బట్ బాయిల్డ్ ఎగ్ మాత్రం పక్కా ఉండాలి. అలా అయితేనే మన లంచ్ కంప్లీట్ అయినట్టు. మనం తీసుకునే లంచ్లో ప్రోటీన్ ఇంటేక్ అండ్ ఫైబర్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోండి. ఆల్సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరెట్టు విత్ టమాటో చట్నీ. పీనట్ చట్నీ తీసుకోవద్దు, పీనట్స్ తక్కువ వేసుకొని టమాటో చట్నీ చేసుకోండి. ఈ పెసర్ల వల్ల హెల్త్కి చాలా మంచిది. పెసర్లు డైరెక్ట్గా తినలేకపోతే ఇట్లా పెసరెట్టు చేసుకొని తినొచ్చు. అలాగే ఇలా కిడ్నీ బీన్స్ని నానబెట్టి బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నా. దీన్ని రాజ్మా కర్రీలా కూడా తినొచ్చు. ఇంకా ఈరోజు వీడియోలో మెయిన్ అట్రాక్షన్ ఇది, నా ఫేవరెట్ బేసన్ చీలా. ఇది వెజిటేబుల్ లోడెడ్ ఆమ్లెట్ లెక్క ఉంటుంది, కానీ ఎగ్ ఉండదు. బేసన్లో పన్నీర్, గ్రీన్ పీస్, క్యారెట్, టమాటో, ఆనియన్స్ అన్నీ వేసి చేస్తా. ఈ వీడియోలో మెయిన్ స్టార్ రెసిపీ ఇదే అని చెప్పొచ్చు. చాలా మందికి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలీదు, అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నా. ఏం లేదు, శనగపిండిలో ఈ వెజ్జీస్ అన్నీ వేసి వాటర్ వేసి ఇట్లా మంచిగా కలుపుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. థిక్గా వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ వేయొచ్చు. క్యాప్సికమ్ కూడా వేసిన నేను. దీన్ని కర్డ్తో తింటే మస్తు ఉంటుంది. డిన్నర్స్లో ప్రిఫర్ చేయండి, డిన్నర్స్ ఆర్ లంచ్. ఒక్కటి తింటే సరిపోతుంది, ఫుల్ హెవీ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. దీంట్లో స్పైసెస్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు, పసుపు, ఉప్పు, కారం. వెజిటేరియన్ వాళ్ళకి ఇది ఆమ్లెట్ లెక్క. మీరు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంకా మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో అదండి ఈ బేసన్ కా చీలా రెసిపీ. చూసారు కదా, పీసీఓడి, పీసీఓఎస్ ఉంటే ఏం తినాలో అని ఫికర్ చేయాల్సిన పని లేదు. వెజ్జీస్, ప్రోటీన్ ఎక్కువ తింటూ ఆయిల్ తగ్గిస్తే చాలు, అంత సెట్ అయిపోతుంది. ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా నా యూఎస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కోసం మన అమెరికా పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్
ఇంకా ముందు ముందు పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మరి. బాయ్.